డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాశ్రీ డెవలపర్స్ అండ్ కన్సల్టింగ్. ఈరోజు మీ ముందుకు ఒక వెస్ట్ ఫేసింగ్ G+1 160 స్క్వేర్ యార్డ్స్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఇంద్రేశంలో ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీ. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 80% ఆక్యుపైడ్. మనకి ఇది వచ్చేసి ఈ బిల్డింగ్ వచ్చేసి కింద పైన 2 BHK 4 BHK వస్తుందండి. 1300 2600 SFT వస్తుంది. ఒక్కసారి మళ్ళీ చూడండి. సో ఇది వచ్చేసి మనకు ఓవరాల్గా బిల్డింగ్ చాలా బ్యూటిఫుల్గా కట్టారు, మాకు తెలిసిన వాళ్ళే బిల్డర్స్ కూడా. సో ఇది వచ్చేసి ఈ లేన్లో ఉన్న మిగతా హౌసెస్. ఒకసారి ఇన్సైడ్ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ర్యాంప్ వస్తుంది అండ్ గేట్ కూడా చాలా లేటెస్ట్గా ఇచ్చారు. సో ఇలా వచ్చేసి ఎలివేషన్ కవర్ చేశారు. మనకి పైన పొరుగులతో సహా అన్నీ మనకు నీట్గా డిజైన్ చేశారు. కంప్లీట్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అండి. సో బిల్డర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ బిల్డర్, చాలా బిల్డింగ్స్ కట్టారు. సో ఇది వచ్చేసి మనకి స్టేర్ కేస్ వస్తుంది ఇలా. అండ్ మనకి మెయిన్ డోర్ దగ్గర వచ్చేసి మొత్తం టైల్స్ విత్ గోల్డెన్ పట్టి. సో ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. సో ఇలా వస్తుంది మనకు. సో చాలా నీట్గా మనకి ఈవెన్ కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్తో కవర్ చేశారు. సో ఇలా వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు. సో ఇందులో వచ్చేసి మనకి బోర్ కమ్ సంపు ఇక్కడనే అకామిడేట్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు సంపు వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి బోర్ వస్తుంది. సారీ, ఇది సొసైటీ కాబట్టి ఇందులో బోర్ ఇక్కడ వేశారు. అండ్ సొసైటీ వాటర్ కూడా ఉంది ఇందులో. సో వెనకాల సైడ్ చూడవచ్చు మీరు. సో కంప్లీట్ UPVC విండోస్తో కవర్ చేశారు. సో బిల్డర్ అయితే ఎక్స్పీరియన్స్డ్, చాలా కట్టారు. మనకి మన అనుభవంలోనే చాలా బిల్డింగ్స్ సేల్ చేస్తాం సార్ వాళ్ళే మనం. సో ఇది వచ్చేసి ఒక్కసారి మనం ఇన్సైడ్ చూద్దాం, ఎంత బ్యూటిఫుల్గా తీసుకున్నారో. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మన టైల్స్లో ఒక బుద్ధుడు విగ్రహం ఇట్లా కవర్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా ఇచ్చారు, కంప్లీట్ ఫాల్ సీలింగ్. ఇది టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ. సో ఇలా వస్తుంది మనకు. సో ఇదంతా కంప్లీట్ ఫాల్ సీలింగ్. సో ఇది వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు మనకి. సో ఇలా వచ్చేసి మనకి కిచెన్, ఇది కిచెన్ ప్లాట్ఫామ్. ఇక్కడ వచ్చేసి మనకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి మనకి అవకాశం ఇచ్చారు, స్టోరేజ్ ఇచ్చారు CCలో. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇచ్చారు విత్ స్టోరేజ్, మనకి షెల్ఫ్స్ ఇచ్చారు, కంప్లీట్ ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి పూజ ఇచ్చారు మనకి. ఇది మనకు రెడీ టు ఆక్యుపై బిల్డింగ్ అండి. సో కిచెన్ కూడా ఎంత లావిష్, ఎంత స్పేషియస్గా ఉందో చూడవచ్చు మీరు. వితౌట్ వుడ్ వర్క్ కూడా మనము గృహప్రవేశం చేసుకోవచ్చు, అట్లా ఇచ్చారు. అన్నీ అకామిడేట్ చేసుకోవచ్చు మన వస్తువులన్నీ. సో ఇది వచ్చేసి కంప్లీట్ లివింగ్ ఏరియా వస్తుంది మనకి, అలాంగ్ విత్ టీవీ పాయింట్. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ వస్తుంది మనకి. ఇలా ఇచ్చారు మనకి. సో మంచి టైల్స్ అండ్ కాస్ట్లీ టైల్స్ యూజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్కి మనకి ఒకటి ఏర్పాటు చేసుకోవచ్చు. మనం వుడ్ వర్క్లో కవర్ చేసుకోవచ్చు, లేదంటే సింక్ ఒకటి మనం బయట నుంచి పెట్టుకోవచ్చు నార్మల్గా కావాలంటే. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ కంప్లీట్ ఫాల్ సీలింగ్ విత్ షెల్ఫ్స్. సో ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ దానికి. సో ఇలా వస్తుంది మొత్తం. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సైజెస్ బాగా కుదిరాయి, ఎందుకంటే 160 స్క్వేర్ యార్డ్స్ కదా. ఒకసారి పైన చూద్దాం మనం. పైన వచ్చేసి ఇలా ఇచ్చారండి మనకు టైల్స్. బాల్కనీ ఏరియా చాలా స్పేషియస్గా వచ్చింది. మనకు అరౌండ్ 5 feet ఉంటుంది మనకి. సో ఇది వచ్చేసి మనకు చూడవచ్చు నియర్ బై హౌసెస్. సో ఇదంతా కాలనీ వస్తుంది మనకి. మనకు మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి పైన మనకి మెయిన్ డోరు విత్ కంప్లీట్ ఫాల్ సీలింగ్. సో ఇలా వస్తుంది విత్ టైల్స్ అండ్ గోల్డెన్ పట్టీతో. మనకి బాల్కనీలో కూడా చూడండి సేమ్ టైల్స్ యూజ్ చేశారు. ఇవి యాంటీస్కిడ్ టైల్స్. సో పైన వచ్చేసి మనకి కార్ పార్కింగ్ కలిసి వచ్చింది కాబట్టి
మనకి ఇలా వస్తుంది. సో ఇదండి పైన ఎంత స్పేషియస్గా ఉంది. సేమ్ డిజైన్ మనకి బెడ్రూమ్ వచ్చేసి సేమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో ఇలా సో పైన కిందకి తేడా ఏంటంటే మనకి హాల్ అనేది పెరుగుతుంది. మనకి లివింగ్ ఏరియా వచ్చేసి మనకు చాలా స్పేషియస్గా వస్తుంది. సో ఇలా వస్తుంది పైన. సో చాలా లేవిష్గా ఉందండి మనకి, ఎందుకంటే సైజ్ వచ్చేసి 160 కాబట్టి మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. లేటెస్ట్ డిజైన్. లివింగ్ ఏరియా చూడండి ఎంత స్పేషియస్గా విత్ టీవీ పాయింట్ వచ్చిందో. సో బిల్డర్ బాగా అనుభవం ఉంది కాబట్టి మంచి డైమెన్షన్స్ ఉన్నాయి మాత్రం తీసుకుంటారు. సో ఇది వచ్చేసి మనకి మామూలుగా కిచెన్ ఏరియా సేమ్, అండ్ పూజ అండ్ బెడ్రూమ్. సో ఇదండి ఓవరాల్ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చిన 160 స్క్వేర్ యార్డ్స్ 4 BHK హౌస్ ఇన్ ఇంద్రేశం ఇన్ గేటెడ్ కమ్యూనిటీ. ఇంద్రేశం కూడా ఇప్పుడు మున్సిపాలిటీగా మారబోతుంది. అండ్ మనకు పటాన్చేరు నుంచి 3.25 కిలోమీటర్స్ వస్తుంది. మెట్రో దగ్గర మనకి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఓవరాల్ సర్వీస్ రోడ్కి అటు ఇటు రెండు వైపులో కూడా మనకి 3 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే రింగ్ రోడ్ ఎక్కేయచ్చు. సో ఆ విధంగా అన్నిటికీ కన్వీనియంట్గా ఉన్న ఏరియా అండి ఇది. ఇదండి మనకు ఈరోజు మీ ముందుకు తెచ్చిన వీడియో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ నాట్ సబ్స్క్రైబ్డ్ ఆల్రెడీ. అండ్ మీరు విజిట్ చేయండి. ఒకవేళ మీకు ఇప్పుడు చూడకుండా వేరే వాళ్ళు ఎవరైనా మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.